కొన్ని అవకాశాలు అదృష్టం కలిసి రాలే. 90% శ్రమ ఉన్నా 10% అప్పుడప్పుడు అదృష్టం కూడా పనిచేయాలి. ఈ రెండు కలిసినప్పుడు తప్పకుండా పెద్ద హోదా రావడానికి ఉంటుంది. ఈరోజు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి రాని అవకాశాలు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే శివచరణ్కు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈరోజు ఎన్ఎస్యు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూరు వెంకట్ని ఎమ్మెల్సీగా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్యుఐలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలలో ప్రజా సమస్యల మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసి ఎన్నో కేసులు కట్టుకొని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. ఆనాడు ఎన్ఎస్యుఐ బల్మూరు వెంకట్ టీం జైల్లో ఉంటే చెంచల్ కూడా జైలుకి వెళ్ళి ఆ విద్యార్థి నాయకులను మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పరామర్శించి మీకు అండగా పార్టీ నిలబడుతుంది, మీరు కొట్లాడండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఆ ప్రభుత్వంలో మీకు భాగస్వామ్యం ఉంటుంది అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివిధ జిల్లాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడైండు. అనిల్ కుమార్ యాదవ్ కూడా కలలో ఊహించలేదు ఇంత యంగ్ ఏజ్లో ఈరోజు రాజ్యసభ వచ్చి ఎక్కడైతే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చట్టసభలలో ఉన్నాడో ఈరోజు యూత్ కాంగ్రెస్ నాయకుడుగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు రాజ్యసభ అవకాశం వచ్చింది అనంటే యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం వల్లనే. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నా సూచన ఒక్కటే, అవకాశాలు కొందరికి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మానొద్దు. ఈనాడు మన ప్రభుత్వం ప్రజలు కోరుకున్నారు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి భుజాలు కాయలు కాసినా కూడా జెండా వదలకుండా మొన్నటి ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడి కొట్లాడినారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ 14 నెలల్లో రైతు రుణమాఫీ 25,50,000 మందికి 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత రుణమాఫీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టైన నిరుద్యోగ సమస్య మొదటి సంవత్సరంలోనే 55,163 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో. ఇదే కాదు, 500 రూపాయలకు సిలిండర్, 500 రూపాయల బోనస్ వరి ధాన్యానికి, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, ఈనాడు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలని రైతు భరోసాలో భాగంగా సంవత్సరానికి 12,000 రూపాయల సంక్షేమ పథకాన్ని, అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు పేదలకు ఇవ్వాలని ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. పేదవాడి ఆత్మగౌరవం, ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 2014 వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి ప్రతి ఒక్కడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షల పేదలకు ఇచ్చి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టించాడు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఈ పేదలకు అన్యాయం చేసి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఊరించి ఏ పేదవాడికి ఏ గ్రామంలో కూడా ఇండ్లు ఇవ్వకపోవడంతో ఈనాడు మన ప్రభుత్వం వైపు ఎదురు చూస్తుంటే ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలు మొదటి సంవత్సరంలో ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం కార్యక్రమాలను తీసుకొని ముందుకు